హలో అండి. హాయ్, ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగే అన్ని పనులు అయిపోయాయా? ఇంకా ఇప్పటివరకు అయిపోవు. కొంతమందికి అయితే సాటర్డే హాలిడే ఉంది, కొంతమందికి అయితే లేదు. యాక్చువల్గా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ పిల్లలందరికీ కూడా హాలిడేనే అనుకుంటా. నేనైతే ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కీరా, కార్న్, నెక్స్ట్ వచ్చేసి చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో, ఇవైతే తినాలి కాబట్టి ప్రిపేర్ చేసేసుకున్నాను. మరి ఈరోజు కర్రీ ఏంటి అని అంటే దోసకాయ టమాటో కర్రీ. ఇది కూడా ఇప్పుడు ఈ ఐరన్ కడాయి నాకైతే ప్రమోషన్స్ అలా ఏం కాదండి, జస్ట్ మీరు చూస్తూనే ఉంటారు. నాకు అసలు లైక్స్ కూడా లేవు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది. జస్ట్ చెప్తున్నాను, హిమోగ్లోబిన్ పర్సంటేజ్, ఐరన్ పర్సంటేజ్ పెంచుకోవడానికి మనం ఐరన్ కడాయి యూజ్ చేస్తే మంచిది అనేసి అయితే నేను ఐరన్ అయితే ప్యాన్ ఒకటి, ఇదొకటి, ఇంకొకటి అయితే తీసుకున్నాను. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. చాలామంది డాక్టర్స్ చెప్పే సజెషన్స్ అలా విని నేను ఏదైతే ప్రిఫర్ చేశాను అన్నట్టు. ఐరన్ కడాయిలో వంట చేయడం మంచిదా కాదా అనేది అయితే చెప్పండి. నాకైతే ఇంకా కొంచెం కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే సీజనింగ్ చేసేటప్పుడు. సో అంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆయిల్ రాసి పెట్టుకోవాలి. లేకపోతే మనం ఐరన్ కడాయిని యూజ్ చేయలేము, ఎందుకంటే అది తుప్పు పట్టిపోతుంది. వెంటనే మనం ఇప్పుడు వంట చేసుకుంటాం కదా, వంట చేసుకున్న వెంటనే ఏం చేయాలంటే ఈ కర్రీ అంతా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా కొంచెం చల్లగా అవ్వగానే తీసేసుకొని మనం ఇంకా వేరే డిష్ అవుట్ చేసేసుకొని ఇది శుభ్రంగా కడిగేసేసుకొని పక్కకు కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. మనకంటే ఐరన్ రావాలి అంటే ఇది ఒక మంచి చిట్కా అనేది చాలా చూశాను, అందుకనేసి ఇదైతే తీసుకున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఓకే, ఇంకా టిఫిన్ అయితే చేయాలి, అదేం చేయాలో చూస్తున్నాను. చపాతీ చేద్దామనేసి ఇదైతే రైస్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఇది అన్నట్టు. ఓకే, మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇవి ఇలా బాయిల్ చేస్తున్నానో చూపిస్తాను మీకు ఒక చిన్న ట్రిక్. హలో, ఇది చూడండి, ఎట్ ఏ టైం ఇలా అన్నీ బాయిల్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కుక్కర్లో పెడితేనేమో చాలా టేస్ట్ పోతుంది అనేసి ఒక చిల్ల గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్ల గిన్నె మీద ఇవన్నీ పెట్టేసి కింద దాంట్లో వాటర్ వేసి అయితే పెట్టేశాను. చాలా మంచిగా ఉడికిపోతున్నాయి. ఇంకా అంటే హాఫ్ బాయిల్లో చేసుకోవాలి కాబట్టి ఇదైతే యూస్ఫుల్గా ఉంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.